అనకాపల్లి జిల్లా పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీశారు. మరోవైపు యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని సిఐటియు నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని సినర్జీ ఫార్మా కంపెనీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. అనకాపల్లి జిల్లాలోని వరుస ప్రమాదాలు జరగడం పట్ల అనకాపల్లి వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. మొన్ననే మనం చూడొచ్చు, అచ్యుతాపురంలోని ఘటన జరిగింది. తాజాగా అర్ధరాత్రి కూడాను ఇక్కడ పరవాడ సినర్జీ ఫార్మాలో కూడా ప్రమాదం జరిగింది. ఇందులో 4 కార్మికులకి గాయాలయ్యి వారందరూ ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది సిఐటి నేతలు ఉన్నారు. సార్, ఏంటి సార్ వరుస ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయంటే కారణం ఎవరనుకోవచ్చు? యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి. యాజమాన్యాలు భద్రతకి పెద్దపీట వేయకుండా కార్మికుల యొక్క రక్షణ, సంక్షేమ, భద్రతకి కాకుండా లాభాలే పరమార్జంగా వ్యవహరించడం వల్ల దీని మీద సేఫ్టీ ఆడిట్ కూడా నిర్వహించడం లేదు. ప్రతి ఏడాది భద్రతా ప్రమాణాల మీద అన్ని పరిశ్రమల్లోనూ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని మేము అనేక మార్లు విజ్ఞప్తి చేస్తాం. ఏదైనా ఒక ప్రమాదం జరిగితే గాయాలతో పరుగులు తీయవలసినటువంటి పరిస్థితి విశాఖపట్నం, కానీ ఇక్కడ ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఈఎస్ఐ కానీ లేకపోతే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కానీ పరవాడ, అచ్యుతాపురంలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. మొన్న చూసాం, ఏదైతే ఎసెన్షియల్ ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదంలో 17 మంది మృతి చెందారు, 34 మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు జార్ఖండ్ చెందినటువంటి 3, అలాగే విజయనగరం జిల్లాకు చెందినటువంటి 1 కార్మికులు, మొత్తం 4 కార్మికులు సినర్జీ యూనిట్లో గాయాలకు గురయ్యారు. రాత్రి బ్యాచ్ సార్జ్ చేస్తున్న సందర్భంలో, అంటే ఈ బ్యాచ్ సార్జ్ చేస్తున్న సందర్భంలో కానీ రియాక్టర్ల భద్రత కానీ, రియాక్టర్ల నాణ్యమైన వాడడం కానీ, మోడర్న్ టెక్నాలజీని వినియోగించడం కానీ, ఆడిట్ నిర్వహించడం కానీ, ఇట్లాంటివి ఎప్పటికప్పుడే పర్యవేక్షించవలసినటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పూర్తిగా వైఫల్యం వలన ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. తనిఖీలు చేసే అధికారులు కూడా చిత్తశుద్ధితో ఈ పరిశ్రమల మీద గైడెన్స్ ఇచ్చి ఆ రకంగా పర్యవేక్షిస్తే కార్మికుల యొక్క ప్రాణాలు కాపాడేవాళ్ళు అవుతారు. ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని, ఇప్పటికైనా ఈ పరిశ్రమల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, జరిగిన ఘటన మీద సమగ్రమైన విచారణ చేయాలా, చేసిన నివేదికని బయటపెట్టాలా. ఆ రకంగా ఆ నివేదికలో వచ్చిన లోపాలను భవిష్యత్తులో లేకుండా సరిదిద్దేటట్లుగా అన్ని పరిశ్రమలకు ఒక హెచ్చరికలా ఉండాలి ఒక ప్రమాదం జరిగితే. కానీ ఆ రకంగా కాకుండా జరిగిన ప్రమాదం తర్వాత అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రావడం, పర్యటన చేయడం, అడవడి చేయడం, తర్వాత కొంతకాలం తర్వాత మర్చిపోవడం కాకుండా భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తాము. మీరు కూడా యాజమాన్యంతో మాట్లాడినట్టున్నారు. ఈ ఘటన మీద వాళ్ళు ఏమంటారు? వాళ్ళ దర్శనం ఎలా ఉంది? యాజమాన్యం చెప్తా ఉంది, బ్యాచ్ సార్జ్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందండి. ఈ ప్రమాదం పూర్తిగా ఇంకా మేము విచారణ చేయవలసి ఉంది, మాకు కూడా తెలియడం లేదు అని చెప్తున్నారు. అంటే మీకు కూడా తెలియని పరిస్థితి అయితే మరి ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఎవరు వెల్లడిస్తారు? అంటే ఒకవేళ ప్రమాదాలు జరిగితే గోప్యంగా దాచివేయడానికి, లేకపోతే సమయాన్ని మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రాత్రి 12 గంటలకు జరిగితే మధ్యాహ్నం మళ్ళీ మరుసటి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా సమాచారం తెలియజేయకుండా ఈ వివరాలను పూర్తిగా యాజమాన్యాలు గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సరైనది కాదు. ఏదైతే గాయపడ్డ కార్మికుల యొక్క కుటుంబాలకు సమాచారం ముందందించడం, ఎక్కడైనా కార్మికులు చనిపోతే ఆ కుటుంబాలకు సమాచారం ఎసెన్షియల్ ఫార్మాలో చూసాం. జరిగినటువంటి ప్రమాదం జరిగిన తర్వాత టీవీల్లోనూ న్యూస్లో చూసుకున్న తర్వాత పరుగులు తీసు కుటుంబాలు వచ్చారు తప్ప కనీసం సమాచారాన్ని కూడా యాజమాన్యాలు వాళ్ళకి అందించలేనటువంటి పరిస్థితి. యాజమాన్యాలు పూర్తిగా భద్రతను గాలికి వదిలేయడం, లాభాలే పరమార్థంగా వ్యవహరిస్తున్నాయి. కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని క్షణ భయాందోళనలో ఫార్మా పరిశ్రమలు విధులు నిర్వహిస్తున్నారు. అందుకని ఇట్లాంటి పరిశ్రమ మీద కఠినంగా ప్రభుత్వాలు వ్యవహరించాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి, పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులని కఠినంగా శిక్షించాలని కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబీ నామజ్యోతి.